అక్షయ తృతీయ సందర్భంగా మానస గురువుగారి దివ్య ఆశీస్సులతో నిరుపేదలకు అన్నదాన సేవ. మానస గురువుగారి దివ్య ఆశీస్సులతో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన భక్త బృందం ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. దాతృత్వ భావనతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం సమాజంలో మానవత్వాన్ని చాటిచెప్పే విధంగా నిలిచింది. అక్షయ తృతీయ రోజున చేసిన దానం ఎన్నో రెట్లు ఫలితాన్నిస్తుందనే నమ్మకంతో భక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ భోజన కార్యక్రమాన్ని దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పొదిలి కాలేజీ రోడ్డులోని శ్రీపతి నగర్ ప్రాంతంలో నివసిస్తున్న పేద కుటుంబాలకు రుచికరమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందించారు. సేవా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వయంగా ఆహారాన్ని వడ్డించి, అందరి ఆశీర్వాదాలు పొందారు. అలాగే పొదిలి బుగ్గ సలాం వాటర్ ట్యాంక్ సమీపంలో నివసిస్తున్న నిరుపేదలకు కూడా మంచి భోజన వసతి కల్పించారు. ఆకలితో బాధపడుతున్న పలువురు కుటుంబాలకు ఈ అన్నదానం ఎంతో ఉపశమనం కలిగించింది. చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు సంతోషంగా భోజనం స్వీకరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా భక్త బృంద సభ్యులు మాట్లాడుతూ, మానస గురువుగారి బోధనలు సేవామార్గంలో నడిపిస్తున్నాయని తెలిపారు. సమాజంలో ఉన్నవారు తమ వంతు సహాయం చేస్తే ఎవరూ ఆకలితో ఉండరని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా మానవత్వం పెంపొందుతుందని వారు అభిప్రాయపడ్డారు. అక్షయ తృతీయ రోజున నిర్వహించిన ఈ అన్నదాన సేవ స్థానిక ప్రజల ప్రశంసలను అందుకుంది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. మానస గురువుగారి దివ్య ఆశీస్సులతో ముందు కూడా సేవా కార్యక్రమాలు కొనసాగాలని అందరూ ఆకాంక్షించారు.
అక్షయ తృతీయ సందర్భంగా మానస గురువుగారి దివ్య ఆశీస్సులతో నిరుపేదలకు అన్నదాన సేవ. మానస గురువుగారి దివ్య ఆశీస్సులతో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన భక్త బృందం ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. దాతృత్వ భావనతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం సమాజంలో మానవత్వాన్ని చాటిచెప్పే విధంగా నిలిచింది. అక్షయ తృతీయ రోజున చేసిన దానం ఎన్నో రెట్లు ఫలితాన్నిస్తుందనే నమ్మకంతో భక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ భోజన కార్యక్రమాన్ని దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పొదిలి కాలేజీ రోడ్డులోని శ్రీపతి నగర్ ప్రాంతంలో నివసిస్తున్న పేద కుటుంబాలకు రుచికరమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందించారు. సేవా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వయంగా ఆహారాన్ని వడ్డించి, అందరి ఆశీర్వాదాలు పొందారు. అలాగే పొదిలి బుగ్గ సలాం వాటర్ ట్యాంక్ సమీపంలో నివసిస్తున్న నిరుపేదలకు కూడా మంచి భోజన వసతి కల్పించారు. ఆకలితో బాధపడుతున్న పలువురు కుటుంబాలకు ఈ అన్నదానం ఎంతో ఉపశమనం కలిగించింది. చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు సంతోషంగా భోజనం స్వీకరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా భక్త బృంద సభ్యులు మాట్లాడుతూ, మానస గురువుగారి బోధనలు సేవామార్గంలో నడిపిస్తున్నాయని తెలిపారు. సమాజంలో ఉన్నవారు తమ వంతు సహాయం చేస్తే ఎవరూ ఆకలితో ఉండరని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా మానవత్వం పెంపొందుతుందని వారు అభిప్రాయపడ్డారు. అక్షయ తృతీయ రోజున నిర్వహించిన ఈ అన్నదాన సేవ స్థానిక ప్రజల ప్రశంసలను అందుకుంది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు.